గోవా నైట్ క్లబ్ ఓనర్లు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా ఇండియాకు వచ్చారు. థాయిలాండ్ నుంచి పోలీసులు వీరిద్దరిని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి లూత్రా బ్రదర్స్ ను గోవాకు తరలించనున్నారు. గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా థాయిలాండ్కు పరారయ్యారు. బ్యాంకాక్కు టికెట్లు బుక్ చేసుకుని లూత్రా బ్రదర్స్ పారిపోయారు. ఇటీవల లూత్రా బ్రదర్స్ ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, లూత్రా బ్రదర్స్ ని ఇండియాకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? గోవా నైట్ క్లబ్ దహనం కేసులో లూత్రా బ్రదర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ నైట్ క్లబ్ లో ఫైర్ జరిగిన వెంటనే లూత్రా బ్రదర్స్ ఇద్దరు కూడా థాయిలాండ్ కు తప్పించుకొని పారిపోయారు. ఆ తర్వాత వెంటనే సిబిఐ అలాగే పోలీసులు, గోవా పోలీసులు రెండు కూడా రంగంలోకి దిగి లూత్రా బ్రదర్స్ ను తిరిగి ఢిల్లీకి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. అంతా గత 2-3 రోజుల నుంచి కొనసాగింది. సో థాయిలాండ్ నుంచి వారిని లూత్రా బ్రదర్స్ నేరుగా డిపోర్ట్ చేశారు. సో వీరిని ఇక్కడ పాటియాలా కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా ఈ గోవాలో జరిగినటువంటి నైట్ క్లబ్ దహనం సంబంధించినటువంటి కేసులో దాదాపు 25 మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో 25 మంది సజీవ దహనం అయ్యారు. సో దీనికి నిర్లక్ష్యం కారణంగానే, ఈ లూత్రా బ్రదర్స్ నిర్లక్ష్యం కారణంగానే గోవా నైట్ క్లబ్ లో వీరందరూ ఆ అగ్నికి ఆహుతైనటువంటి నేపథ్యంలో వీరిపైన కఠినమైనటువంటి శిక్షలు విధించేలా అవసరమైనటువంటి సెక్షన్లను ఇంపోజ్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈ చేసినటువంటి నేరాలకు గాను దాదాపు 10 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పోలీసుల నుంచి కళ్ళు కప్పి చాకచక్యంగా ఎస్కేప్ అయినప్పటికీ ఇమీడియట్ గా రంగంలోకి దిగినటువంటి సిబిఐ, గోవా పోలీసులు తిరిగి వారిని వెనక్కి రప్పించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. థాయిలాండ్ నుంచి నేరుగా డిపోర్ట్ చేసి ఈ రోజు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. సో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిని పాటియాలా కోర్టులో హాజరుపరిచి అనంతరం గోవాకు తరలించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.